కస్టమర్ దేవులకు నమస్సులు. మనం ఈరోజు భూముల మీద కొంచెం అవగాహన చేసుకునటానికి ప్రయత్నం చేద్దాం. సెక్షన్ 22A ప్రొహిబిటేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టెన్ ప్రాపర్టీస్ అని మనకు సెక్షన్ 22A అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కాలానుగుణంగా కొన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ను నిషేధించడానికి ఉపయోగించే చట్టం. ఈ సెక్షన్ ఎందుకు తీసుకువచ్చారంటే అక్రమ భూస్వామ్యం మరియు అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడానికి, ప్రభుత్వ భూములు, దేవాదాయ టెంపుల్ భూములు మరియు ఎండోమెంట్ భూముల రక్షణ కోసం, ఇతర నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ను అడ్డుకోవటానికి. మరి సెక్షన్ 22A ప్రకారం ఏ భూములు రిజిస్ట్రేషన్ చేయలేరు అన్నది మనకు తెలిసి ఉండాలి. ఈ సెక్షన్ ప్రకారము ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద నమోదైన భూములను రిజిస్టర్ చేయలేరు. వీటిలో 1 గవర్నమెంట్ ల్యాండ్, సర్కారు భూములు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న భూములు. 2 ఎండోమెంట్ ల్యాండ్, దేవాదాయ భూములు, దేవాలయాలు, మఠాలు, మసీదులు మరియు ఇతర మత సంబంధిత సంస్థల భూములు. 3వది వక్ఫ్ ల్యాండ్ అంటే ముస్లిం ధార్మిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు. 4వది సీలింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూములు, ప్రభుత్వానికి చేరిన సీలింగ్ ల్యాండ్స్. 5 అసెండింగ్ ల్యాండ్, ప్రభుత్వ పేదలకు కేటాయించిన భూములు, వీటిని విక్రయించడం లేదా రిజిస్టర్ చేయడం నిషేధం. 6వది లిటిగేషన్ ల్యాండ్స్, కోర్టులో కేసులు ఉన్న భూములు, ఏదైనా చట్టపరమైన వివాదంలో ఉన్న భూములు. మంచిగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి మనము ఈ భూములను కొంటాం కాబట్టి మనం అన్నీ ఆలోచించి భూములు కొనడానికి ముందుకు రావాలి. ఇవన్నీ మనకు సెక్షన్ 22A ప్రకారము భూములు రిజిస్ట్రేషన్ చేస్తారా చేయరా, మరి ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అన్నది మనకు కొంచెం అవగాహన ఉండాలి. మీ భూమి సెక్షన్ 22A కింద ఉందా లేదా ఎలా చెక్ చేయాలి? మరి తెలంగాణలో అయితే ఇప్పుడు వచ్చిన మన భూమాత, ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొక అవకాశం కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసు SROకి వెళ్ళి మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు. రెవెన్యూ MRO ఆఫీసులో సంబంధించి కూడా మనము వివరాలని చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. మరి సెక్షన్ 22A కింద భూమి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనము అందరం గమనించాలి. సాధారణంగా అసలు సెక్షన్ 22A కింద ఉన్న భూమిని చేయకూడదు. కానీ ఒక ప్రత్యేకమైన విషయంలో మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే వివరణ ఇచ్చే అథారిటీ నుండి క్లారిటీ తీసుకొని కోర్టులో కేసు లేకపోతే ప్రభుత్వం అనుమతిస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. చూడండి 22A రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మనం గమనించాలి. అసైన్ ల్యాండ్స్, బెనిఫిషియరీ మారితే అంటే తను తీసుకున్న వ్యక్తి మారిన తర్వాత లేదా ఆయన మీదనే ఉన్నా పర్వాలేదు, కానీ 20 నుండి 30 సంవత్సరాల తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అనుమతిస్తారు. గవర్నమెంట్ పొజిషన్, ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ జీవో తీసుకున్న మాత్రమే కొన్ని భూములకు మినహాయింపు ఉంటుంది. మరి మీ భూమి 22A కింద ఉందా? ఏదైనా సమస్య ఉందా? ఆ వివరాలు నాకు చెప్పండి. దానికి నేను సమాధానం ఇస్తానని కోరుకుంటూ మీ యొక్క saveplot.in మరియు రియల్ ఎస్టేట్ వరల్డ్ అనే ఛానల్ ఇక నుండి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.